ఈ సమయము అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ అంశమును ధ్యానించుటకు నాకు అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి, సంఘ కమిటీ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగము మనము ధ్యానించుకుందాం. ఈరోజు యేసు పిలాతు నొద్ద అన్యాయపు తీర్పు నొందుట. యేసు పిలాతు నొద్ద అన్యాయపు తీర్పు నొందుటనే అంశమును మనము ధ్యానించుకుందాం. ఈ యొక్క చదవబడిన లేఖన భాగమును గమనిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 11 నుంచి 36 వచనాలు చదువుకొని ఉన్నాం. ఈ అంశమును మత్తయి సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. అలాగే ఈ అంశమును 4 సువార్తికులు కూడా రాస్తూ ఉన్నారు. మత్తయి రాస్తున్నాడు, మార్కు రాస్తూ ఉన్నాడు, లూకా రాస్తూ ఉన్నాడు, యోహాను రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ అంశమునకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని గమనించాలి. యేసుక్రీస్తు ఈరోజు 2026 సంవత్సరాల క్రితము మనుష్య కుమారుడుగా జీవించి మన పాపముల నిమిత్తము, మన యొక్క శాపముల నిమిత్తము ఆయన సిలువకు వేయబడినట్లు మనము చూస్తున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ సిలువ ధ్యానాలు ప్రతి సంవత్సరము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి నాకు ఇచ్చిన సమయము తక్కువ కాబట్టి నేను త్వరగా ముందుకు సాగుతాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునని వారిని అడుగుతా ఉన్నాడు. ఈ వాక్యమును మనము ధ్యానించినప్పుడు రోమా ప్రభుత్వ అధికారి, న్యాయపీఠం మీద కూర్చున్నటువంటి అధికారి, న్యాయాధిపతిగా నిలువబడినటువంటి అధికారి ఇక్కడ ఈ వచనంలో ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. అదేమిటంటే, మీరు బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునని ఒక ఆప్షను ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. దీనిని బట్టే మరి పిలాతు అన్యాయపు తీర్పు నొందించాడని మనకు తెలుస్తూ ఉంది. బరబ్బనా క్రీస్తునని అడుగుతూ ఉన్నాడు. మరి మన జీవితాల్లో గమనిస్తే విశ్వాసమునకు చోటున, అవిశ్వాసమునకు చోటున, వెలుగుకు చోటున, మరి చీకటికి చోట అనేది మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి ఈ మాటలోనే పిలాతు జనులను ప్రేరేపిస్తూ ఉన్నాడు. దయచేసి మనమందరము వాక్య ధ్యానంలో ఉంటున్నాం. నిజముగా నా కొరకు సిలువ వేశాడని మనం గ్రహిస్తే సమయానికి వచ్చి ఆయనను ఆరాధిస్తూ ఉంటాము. ఇది చేపల మార్కెట్ కాదు, కానీ దైవ సన్నిధి, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మరి దేవుని చిత్తమును గ్రహించి మనము ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ తీర్పును గనుక మనము గమనిస్తే పిలాతు అన్యాయపు తీర్పును జరిగిస్తూ ఉన్నట్లు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి తీర్పులు ఎన్ని రకాలుగా ఉంటాయని ఆలోచిస్తే, మరి నేరము స్థాయిని బట్టి, నేరారోపణ స్థాయిని బట్టి, కాల పరిమితులను బట్టి దానికి తీర్పు ఉంటుంది. మనము ఏ నేరము చేస్తే ఎంత కాలము మనకు మరి సమయపడుతుందని గ్రహించిన వారంగా ఉండాలి. అయితే లేఖనాల్లో గమనిస్తే మరి కొన్ని తీర్పులను మనము చూస్తాం. మొట్టమొదటి తీర్పు ఏంటంటే, అన్న తీర్పును చేస్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుడైనటువంటి అన్న ఒక తీర్పును చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనము గమనిస్తే 18వ అధ్యాయము 12 నుంచి 14 వచనం గల
లేఖన భాగము చదువుకుందాం. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నా యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. రాత్రికాల సమయంలో గెత్సెమనే తోటలో మరి 12 మందిలో శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూద యేసు క్రీస్తును ముద్దు పెట్టి అప్పగించాడు. మరి ఆ సమయంలో మరి కత్తులతోనూ గుదియలతోనూ మరి సైనికులతోనూ బంట్రోతులతోనూ వచ్చినటువంటి జనసమూహమును యేసు క్రీస్తును బంధించి మరి ఆయనను అప్పగించాడు ఇస్కరియోతు యూద. మరి ఈ సమయంలో మరి విచారణ జరిగిస్తున్న వారు ఎవరంటే ప్రధాన యాజకుడైనటువంటి హన్నా ఇక్కడ విచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి క్రీస్తు మరి ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోత అప్పగిస్తే మరి ప్రధాన యాజకుడైనటువంటి హన్నా విచారిస్తూ ఉన్నాడు. ఈ యొక్క అంశములో మరి యేసుక్రీస్తుకు సమీపంగా ఉన్నవారు మాత్రమే ఆయనను విచారిస్తూ ఉన్నారు. ఈ మొట్టమొదట మరి యేసుక్రీస్తును విచారించింది ఎవరంటే ప్రధాన యాజకుడైన అన్న మరి విచారిస్తూ ఉన్నాడు. ఈ అన్న ఎవరని గమనిస్తే రోమా ప్రభుత్వం తరపున యూదులకు ప్రధాన యాజకుడిగా నియమించబడినవాడు. మరి ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన కుమారులు 5 కుమారులు ప్రధాన యాజకులుగా ఉన్నారు. వారి సమయం కూడా దాటిపోయింది. అయినా కూడా మరి జనులు బంట్రౌతులు మరి జనసమూహం అంతా మరి ఆయనను క్రీస్తును విచారించడానికి మరి అన్న యొద్దకు తీసుకొని పోయారు. ఈ అంశమును ఒక్క యోహాను మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే యోహాను యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొన్నటువంటి శిష్యుడు కాబట్టి మరి అన్న మరి ఏ విధంగానైతే ప్రధాన యాజకుడిగా ఉండి ఆ యొక్క కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఒక ఇంటిలో ప్రవేశించి యేసుక్రీస్తును విచారిస్తూ అనేక ప్రశ్నలు అడుగుతున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఇదే అధ్యాయము మరి 19వ వచనం కనుక చూస్తే ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగుతూ ఉన్నాడు. ప్రధాన యాజకుడు బలిపీఠం యొద్ద ఉండి విజ్ఞాపనలు యాచనలు మరి జరిగించే ప్రధాన యాజకుడు మరి యేసుక్రీస్తు గురించి కానీ ఆయన శిష్యుల గురించి కానీ మరి అడుగుతూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధాన యాజకుడు లేఖనాలను పరిశీలించలేని స్థితిలో ఉండి మరి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఏ కార్యాలు చేశాడని అడుగుతూ ఉన్నాడు. ప్రధాన యాజకుడైనటువంటి హన్నా యేసుక్రీస్తుల వారిని విచారిస్తూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే నేను బహాటముగా లోకము ఎదుట మాటలాడితిని అంటున్నాడు. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు అనేక పరిచర్యలు జరిగించాడు, అద్భుత కార్యాలు జరిగించాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు, మరి అనేకులను స్వస్థపరిచాడు, మరి నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ప్రతి అంశము యూదయ దేశము గలిలయ దేశము సమరే ప్రాంతమంతా మరి ఈయన నిజమైన బోధకుడు, ఈయన నిజమైన రక్షకుడని అందరూ విశ్వసిస్తే ఇక్కడ ప్రధాన యాజకుడైనటువంటి హన్నా యేసుక్రీస్తుని గురించి మరి అడుగుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి ప్రధాన యాజకుని ఎదుట మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రధాన యాజకునికి మరి ఎదురు చెప్తావా అని అక్కడ ఉన్నటువంటి బంట్రౌతు ఏం చేస్తున్నాడంటే మరి అందుకు యేసు నేను అంటే అంతకంటే ముందు మరి 22వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పిన దగ్గర నిలిచిన బంట్రౌతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగూ ఉత్తరం ఇచ్చుచున్నావని యేసును అరచేతులలో కొట్టారు. ఈ యొక్క విచారణ ఎక్కడ జరుగుతుందంటే ప్రధాన యాజకుని ఇంట్లో జరుగుతుంది.
ఈ విచారణ ఏ సమయంలో జరుగుతుందంటే రాత్రికాల సమయంలో జరుగుతూ ఉంది. యూదుల చట్ట ప్రకారము రాత్రికాలము బంధించడం కానీ, రాత్రికాలము విచారించడం కానీ, అందులో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రధాన యాజకత్వంలో లేని అన్న ఇక్కడ విచారిస్తూ ఉన్నాడు. నేటి క్రైస్తవ సంఘాల్లో మరి పరిచర్య ధర్మము లేనివారు, పదవులు లేనివారు మరి అన్న వాళ్ళే ముందుకు సాగుతూ ఆలోచనలు చేస్తూ విచారిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ విచారించినటువంటి అన్న అన్యాయపు తీర్పు జరిగిస్తూ వెంటనే రెండవ ప్రధాన యాజకుడైనటువంటి మరి కాయాప యొద్దకు పంపిస్తూ ఉన్నాడు. రెండవ ప్రధాన యాజకుడు. వీరంతా ఎవరంటే మతానికి సంబంధించినటువంటి వారు, మత సంబంధమైన తీర్పులు జరిగిస్తూ ఉన్నారు. మరి రోమా ప్రభుత్వం వారు మరి యూదులను పరిపాలిస్తూ ఉన్నప్పుడు వారికి వారి సమస్యలను కానీ, వారి నేరారోపణలు కానీ, వారు చేస్తున్న ప్రతి సమస్యను మరి పరిష్కరించుకోవడానికి వారికి అధికారం ఇచ్చినట్టు చూస్తున్నాం. మరి ఆ అధికారమును పట్టుకొని ప్రధాన యాజకులు యేసును విచారిస్తూ ఉన్నారు, అన్యాయపు తీర్పును జరిగిస్తూ ఉన్నారు. ఈ తీర్పులన్నీ రాత్రికాల సమయంలో జరిగిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. రెండవ విచారణ, రెండవ తీర్పు ఎవరంటే కయప తీర్పునిస్తూ ఉన్నాడు. కాబట్టి మరొక ప్రధాన యాజకుడి ఇంట్లో ఈ యొక్క తతంగం జరుగుతూ ఉంది. మత్తయి సువార్త 57వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనం చదువుకుందాం. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. చాలు. రెండవ తీర్పు జరుగుతూ ఉంది. మొట్టమొదటి తీర్పు ప్రధాన యాజకుడు హన్నా తీర్పు తీర్చితే, రెండవ తీర్పు ప్రధాన యాజకుడైనటువంటి కయప విచారిస్తూ ఉన్నాడు. మరి యేసును విచారిస్తున్న వారు ఎవరంటే ప్రధాన యాజకులు, మరి శాస్త్రులు, పరిసయ్యులు, యూదా మత పెద్దలు యేసుక్రీస్తును విచారిస్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తును చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. మరి కయప మరి యేసుక్రీస్తులో మరి అబద్ధపు సాక్ష్యములను మరి కనుగొని అబద్ధపు సాక్ష్యములను ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఈ లేఖనాలన్నీ మనము చూస్తూ ఉన్నాము. ఒక ఇద్దరి వ్యక్తులను మరి అబద్ధపు సాక్షులుగా ప్రవేశిస్తే ఆ అబద్ధ సాక్ష్యము నెరవేరలేదు, చెల్లలేదు. కాబట్టి అక్కడ ప్రధాన యాజకుడు కయప మరి ఉగ్ర రూపము దాల్చి తనను తాను కోపగించుకొని ఆయన అనేక మాటలు మాట్లాడుతున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఆయన మీద నేరారోపణ చేస్తున్నటువంటి వచనం ఏంటంటే 61 చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 61వ వచనము. వీడు దేవాలయంను పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పిరి. హల్లెలూయా. ఈ అంశమును మనము ధ్యానిస్తున్నప్పుడు మరి దేవాలయంను పడగొట్టి 3 దినములలో కడతాడని సాక్ష్యము పలుకుతూ ఉన్నారు. ఈ అంశమును కనుక ధ్యానిస్తే మరి ఆయన దేహమే నిజమైన ఆలయము, ఆయన చనిపోయి 3వ దినమున లేస్తాడు అని వారికి అర్థం కావట్లేదు. కాబట్టి అది అబద్ధ సాక్ష్యంగా పలుకుతున్నారు. మరి ఆ సాక్ష్యము పలుకుతూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క మరి ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని లేదని మరి అబద్ధము సాక్ష్యము పలుకుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఒక ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొనుచున్నాడు. ప్రధాన యాజకునికి ప్రశస్తమైన వస్త్రము మోషే ధర్మశాస్త్ర ప్రకారము మరి ఒక ప్రత్యేకించబడినటువంటి ప్రధాన యాజకుడు తన వస్త్రము ప్రతిష్ఠితంగా ఉండాల్సినటువంటి వస్త్రమును తన ఆవేశము చేత చింపుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా ఆయనకు అన్యాయపు తీర్పు జరిగినట్లు మనం చూస్తున్నాం. 3వ అంశము అధికారపు తీర్పు. ఇంత మటుకు 2 తీర్పులు మతపరమైన తీర్పులు చేసి ఆయనను అన్యాయపు తీర్పు జరిగించారు. మార్కు సువార్త
మత్తయి సువార్త మరి 27వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరినీ ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. ఇది 3వ తీర్పును చూస్తున్నాం. ఇది అధికారమైన తీర్పు. ఎందుకోసం అంటే యూదుల మత ఆచారం ప్రకారము మరి శిక్షించడానికి మాత్రమే మనకు అవకాశం ఉంది, కానీ చంపడానికి వారికి అర్హత లేదు. వాళ్ళకి ఆ యొక్క అర్హత కొరకు 2 ప్రధాన యాజకుల ద్వారా అన్యాయపు తీర్పును ప్రకటించి పిలాతుని వద్దకు తీసుకొని వెళుతున్నట్లు చూస్తున్నాం. మరి ఆయనను మరి గమనిస్తే మార్కు సువార్త 15వ అధ్యాయము మార్కు సువార్త 15వ అధ్యాయము 16 నుంచి 20 వరకు చదువుకుందాం. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోకి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొనిన తర్వాత చాలు. ఈ యొక్క అధికారపు తీర్పు ఎక్కడ జరిగిస్తున్నారంటే ప్రేతోర్యమను అధికార మందిరంలో. ఇంతకుముందు తీర్చిన తీర్పులు వారి యొక్క వ్యక్తిగత గృహాల్లో అన్యాయపు తీర్పు జరిగించి ఇప్పుడు అధికారికంగా ప్రేతోర్యం అనే మందిరంలోనికి పిలాతునొద్దకు తీసుకొని వెళ్ళి ఆయనను అన్యాయపు తీర్పు జరిగిస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో అధికారికంగా ఆయనను చంపాలని కుట్ర పన్నుతూ ఉన్నారు, కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. ఆయనను సంహరించడానికి మరి యూద మత పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, జనసమూహం అంతా ఏకముగా కూడి ఆయనను చంపాలని తీర్మానము చేసుకొని పిలాతు యొద్దకు పదే వెళ్ళి ఆయనను ప్రేరేపిస్తూ ఉన్నారు. కాబట్టి అధికారపు తీర్పులో కూడా మరి యేసుక్రీస్తుల వారు అన్యాయపు తీర్పు నొందినట్లు మనం చూస్తూ ఉన్నాము. 4వ తీర్పు ఏంటంటే పిలాతు తీర్పు. లూకాసు వార్త 23వ అధ్యాయము లూకాసు వార్త 23వ అధ్యాయము 1 నుంచి 7 వచనంలో ఉన్నటువంటి అంశమును ధ్యానించుకుందాం. 1 వచన ఆరంభం. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతునొద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నియవద్దనియు తానే క్రీస్తునని ఒక రాజుననియు చెప్పగా మేమందరము వింటిమని ఆయన మీద నేరము మోపిరి. ఇక్కడ 2 అంశాలు చూస్తున్నాం. యేసుక్రీస్తు మరి ఇక్కడ మరి కైసరుకు పన్నియద్దని ఒక అంశము చూస్తే, రెండవదిగా మరి తానే క్రీస్తునని ప్రకటిస్తున్నాడని నేరారోపణ చేస్తున్నాడు. నిజంగా ఆయన రక్షకుడని వారికి తెలియక కాబోలు. మరి సమరయ స్త్రీ అయితే ఈయన రాబోయే మెస్సియా, మరి మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సియాని ఒక సమరయ స్త్రీ గమనించి మరి ఆయనను వేడుకుంటే ప్రధాన యాజకులను మరి పెద్దలను ఆయనను మెస్సియాగా ఒప్పుకోవటం లేదు. కాబట్టి ఇక్కడ మరి యేసుక్రీస్తు మీద అనేకమైన కంప్లైంట్స్ ఇస్తున్నారు. అనేకంగా మరి ఈయన కైసరుకు పన్నియద్దంటున్నాడు, తనను తానే రాజుగా ప్రకటిస్తున్నాడని పిలాతునొద్ద తీర్పులోకి తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఇక్కడ పిలాతు మరి ఆలోచన చేస్తూ ఉన్నాడు. పిలాతు మరి న్యాయపీఠం మీద ఉండి కూడా, న్యాయం జరిగించే పిలాతు అయి ఉండి కూడా మరి ఆయన జనమును సంతోషపెట్టడానికి మరి జనమును అడుగుతూ ఉన్నాడు. మరి క్రీస్తు అనబడినటువంటి యేసునా బరబ్బనా అని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి లూకాసు వార్తలో మరి ఇతడు గలిలయవాడని ఒక మాట వస్తూ ఉంది. కాబట్టి వెంటనే
మరి ఇతను గలిలయ వాడని గమనించి గలిలయ ప్రాంతానికి ఈ తీర్పును మనకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు. గలిలయ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే హేరోదు రాజు. ఉన్నపలంగా యేసుక్రీస్తును బంట్రౌతులతో సైనికులతో మరి ఆయనను హేరోదు యొద్దకు తీసుకెళ్లారు. అక్కడ హేరోదు యేసును గూర్చి అనేక ఆసక్తికరమైన విషయాలు విన్నాడు. యేసు అద్భుత క్రియలు చేయగలిగితే చూడాలని ఆశపడ్డాడు. ఆయనను అనేక ప్రశ్నలు వేశాడు. కానీ ఆయన ప్రశ్నల్లో ఏ నేరము లేనందున, ఆయనకు నేరము ఏమి కనిపించినందున తిరిగి పిలాతునొద్దకు పంపిస్తున్నట్లు చూస్తున్నాము. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి అంశంలోనికి వద్దాం. క్రీస్తు అనబడినటువంటి యేసునని పిలాతు అడుగుతా ఉన్నాడు. నిజంగా న్యాయంగా గమనిస్తే పిలాతుకున్నటువంటి అధికారాన్ని బట్టి అల్లరి మూకలను అణిచివేయాల్సిన పరిస్థితులు వస్తే, ఒక క్రమము తీసుకొని రావాల్సి వస్తే ఆయనకు అధికారం ఉంది. కానీ ప్రధాన యాజకులతోనూ పెద్దలతోనూ మరి ఆయన నేరము మోపిన వారి వైపే ఉంటున్నాడు. కాబట్టి పిలాతు అక్కడ తనను తాను మరి న్యాయంగా మరి ముందుకు సాగలేకపోతా ఉన్నాడు. అదే సమయంలో మరి పిలాతు భార్య ఒక కలగని ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకూడదని ఒక వర్తమానం పంపినప్పుడు ఈయన నిజంగా దైవకుమారుడు, ఈయన నిజంగా మెస్సి అని గ్రహించాడు. కానీ అప్పటికి సమయం దాటిపోయింది. అల్లరి ఎక్కువైపోతూ ఉంది. ఆయనను చంపండి, ఆయనను సిలువకేయండి అని పదే పదే జనసమూహము ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమి చేయలేక మరి చేతులు కడుక్కున్నట్టు చూస్తున్నాం. మరి ఆయన చివరికి గ్రహించింది ఏంటంటే, నేను ఆయనలో ఏ తప్పు కనుగొనలేదని చూస్తూ ఉన్నాడు. రెండవదిగా, ఇదిగో ఈ మనిషిని యేసుక్రీస్తును ప్రజలకు అప్పజెప్పినట్లు చూస్తున్నాం. మూడవదిగా, ఈ నీతిమంతుని రక్తమునకు నేనైతే నిర్దోషిని అంటున్నాడు. మరి నాలుగవదిగా, నేను వ్రాసింది అని పలుకుతా ఉన్నాడు. చివరిగా, మీరు వెళ్ళి మీకు సాధ్యమైనంత భద్రపరచండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ పిలాతు తనను తాను అధికారమును దుర్వినియోగం చేస్తున్నాడు. యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని గ్రహించాడే కానీ సరి అయిన నిర్ణయము తీసుకోలేకపోయాడు. మన జీవితాల్లో కూడా నిజమేంటో తెలుసు, సత్యమేంటో తెలుసు, కానీ సత్యము వైపు ఉండలేక, నిజము వైపు ఉండలేక సరి అయిన నిర్ణయము తీసుకోలేకపోతున్నాం. మరి అల్లరి ఎక్కువైతుందని గ్రహించి ఆయన మరి వారికి సిలువ వేయడానికి అప్పగిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ప్రజలు ఏమంటున్నారంటే, ఇదే అధ్యాయం 10 మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము మరి 25వ వచనం కనుక చదివితే, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. ప్రజలు కోరుకుంటున్నారు, మరి వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కానీ కోరుకొంచున్నారు. అయితే ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు మృతి చెంది తిరిగి లేచి మరి ఆరోహణమైన తర్వాత మరి క్రీస్తు శకము 70లో మరి టైటస్ అనే చక్రవర్తి మరి యూదులను ఊచకోత కోసి యెరూషలేము ప్రాంతమంతయు ఏరులై పారి మరి ఆ యొక్క మా మీదను మా పిల్లల మీదను ఈ శాపముండునుగా కానీ ఎప్పుడైతే వారు ప్రామిస్ చేశారో మరి జరిగే పని అంత జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, పిలాతు అయితే ఆయన నిజమైన రక్షకుడని గ్రహించాడు కానీ సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఈ అన్యాయపు తీర్పును అందుకున్నటువంటి క్రీస్తు గొల్గొతా కొండ వైపు సిలువను మోస్తూ మరి ప్రయాణం సాగిస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి యేసు పిలాతు వద్ద అన్యాయపు తీర్పు పొందినటువంటి అంశము ద్వారా మనము నిజమైన రక్షకుని గ్రహించి కూడా మనము ముందుకు సాగలేకపోతున్నాం. కాబట్టి ఈ అంశం ద్వారా మనము సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తూ ఇచ్చి మాటలు మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్.